క్రైస్తవ సంగమా, చాలా సందర్భాల్లో ఏమన్నా చనిపోయింది కదా, ఇంకెందుకు యేసయ్య దగ్గరికి వెళ్ళడం, చనిపోయింది కదా, అయిపోయింది కదా, ఇంక యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం లాభం, ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య ఏం చేయగలడా, ఎందుకయ్యా పరిగెడుతున్నావు యాయీరు, దేని కొరకు, నీ కుమార్తె చనిపోయింది, వై ఆర్ యు రన్నింగ్, దేని కొరకు పరిగెడుతున్నావు అంటే, యాయీరు అంటున్నాడు, నాకు విశ్వాసం ఉంది, నా కుమార్తెని బ్రతికించే సమర్థుడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే తను బలపరిచేస్తుందండి. ఆ విశ్వాసం ఏంటంటే తన యొక్క జీవితంలో ఒక గొప్ప హీస్ నాట్ లూజింగ్ హిస్ హోప్, హీస్ నాట్ లూజింగ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని పోగొట్టుకోవట్లేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టడం లేదు. చనిపోయినా సరే నా కుమార్తెను బ్రతికించగలిగే సమర్థుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకనే నేను యేసయ్య దగ్గరకు పరిగెడుతున్నాను. దేని కొరకు పరిగెడుతున్నావు? వై ఆర్ యు రన్నింగ్ యాయీర్? ఎందుకయ్యా పరిగెడుతున్నావు అంటే, నా యేసయ్య దగ్గర పరిగెడుతున్నాను. దేనికంటే నా కుమార్తె చనిపోయినా సరే నా యేసయ్య నా కుమార్తెను బ్రతికించగలడు. ఇంకేముంది, అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, ఇంకా లాభం లేదయ్యా, తీసుకెళ్ళిపోండి. కానీ యాయీరు ఏమంటాడంటే, చనిపోయినా పర్వాలేదు, నా యేసయ్య బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాయీరు అంటున్నాడు, యాయీరు ఎక్కడికయ్యా, చనిపోయింది కదా, ఇంకెందుకు యేసయ్యని బోధకుడిని డిస్టర్బ్ చేస్తావు? క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యకి అసాధ్యం అన్నట్టు ఏమీ లేదు. నెవర్ లీవ్ యువర్ హోప్, నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గనివ్వక, నీ నిరీక్షని ఏమాత్రం కోల్పోక, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ నా యేసయ్య నాతో పాటు ఉంటాడు, నా యేసయ్య నన్ను బ్రతికిస్తాడు, నా యేసయ్య ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించగలిగే సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ సంగమా, యాయీరు ఎక్కడ పరిగెడుతుంటే యేసయ్య పాదాల మీద పడ్డానికి పరిగెడుతున్నాడు.